పిల్లలు పుట్టిన తర్వాత ఎత్తుకుని పోయే సంప్రదాయం క్రైస్తవ ప్రమాణంలో బైబిల్లో లేవు. చచ్చిన బ్రతికిన ఒకటి. ప్రమాణం చేపిస్తున్నప్పుడు ఏం చేపిస్తారు తెలుసా? మరణం మనల్ని ఎడబాపు వరకు దుఃఖములో, వేదనలో, కష్టములో నీకు మాత్రం భారీగా ఉంటాను, నీకు మాత్రం భర్తగా ఉంటాను. ఆ ప్రమాణం అనుసరిస్తున్న కుటుంబంలో ఆశీర్వాదం వస్తుంది. బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన ప్రమాణం ఉంది. భార్య భర్తకి లోబడాలి, భర్త తన శరీరమును ప్రేమించినట్లు భార్యను ప్రేమించాలి. ఈ ప్రమాణానికి మించిన ఒక ప్రమాణం బైబిల్ కానీ వేరే సిద్ధాంతంలో నేను చూడలే. భార్య భర్తకి లోబడాలి, భర్త సొంత శరీరం ప్రేమించాలి, తన భార్యను ప్రేమించాలి. ఆ కుటుంబంలో గొడవ జరుగుతుందా? హలో, అటువంటి కుటుంబంలో గొడవ జరుగుతుందా? చెప్పండి, జరుగుతుందా? జరగదు. ఈ ప్రమాణం మీద ప్రపంచం నిలబడి ఉందండి. ఈ గ్రంథం నేను దేవుని నమ్ముకున్న సమయంలో నేను అనుకున్నా ఇది క్రైస్తవుల కొరకు రాసిన పుస్తకం అని. ఆది కాండ అంటే మొదటి పుస్తకం 66 పుస్తకాలు ఉందండి. దాని ఒక్క పుస్తకములు ఒక్క వర్డ్స్ కూడా రాయలేదు నీ మతం మారు, నీ మతం మారు, నీ పేరు మార్చమని. ఏముంది తెలుసా? మారు మనసు పొందు అంటే మనస్సును మార్చుకో. మనస్సు ఎక్కడికి మార్చుకోవాలి? లోకములో ఉన్న ప్రమాణముల నుండి, లోకములో ఉన్న క్రియల నుండి, లోకములో ఉన్న అశుద్ధిల నుండి, లోకములో ఉన్న స్వభావముల నుండి నీ మనస్సు మార్చుకొని దేవుని ఉపదేశం తీసుకొని కుటుంబమును కడితే ఆ కుటుంబం నిలబడుతుంది. ఆ కుటుంబం శాశ్వతంగా నిలబడుతుంది. నాకు ఒక సంవత్సరంలో ఒక 50 మందిని నేర్చుకుని వస్తారు. భర్త నన్ను కొడుతున్నారు, నేను నిజం చెప్పాలా? సారా తాగుతున్నా ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఎప్పుడు బాగుపడవండి. నేను కేరళ, ఈ ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ లో నేను పోయినా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనేక దేశంలో నేను వెళ్ళాను. నేను ఒక మాట తెలుసుకున్నాను, ఇది దేవుని ఆలయం. మీరు అనుకుంటారు చర్చే దేవుని ఆలయం అని, గుడి కట్టినదే దేవుని ఆలయం అని. కట్టిన గుడి కాదు దేవుని ఆలయం. దేవుని ఆలయం అంటే ఏంటి తెలుసా? మీ శరీరం, దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నారు. మీలో ఉన్న దేవుని ఎప్పటి వరకు మీరు తెలుసుకుంటున్నారు.